మామూలు కార్యకర్త ఉన్నప్పుడే కొట్లాను. ఇప్పుడు నేను మండలాధ్యక్షుడు ఉన్నా, ఢిల్లీ పోయి ధర్నా అవుతాం. కానీ నేను 10,000 మందిని వేస్తే నువ్వు 10,000 మందిని తీసుకురా, ఎలా కూడా కావాలి ధర్నా అవుతాం. నేను ధర్నాకు పిల్లల్ని కూర్చొని ఇస్తే మీకు వారికి వచ్చేదాకో ఆ వికాస్ యోజన రాదు. మేము బీజేపీ కోసమే పుట్టినాం, బీజేపీ కోసమే సత్య వరకు బీజేపీని పనిచేస్తామని లక్ష్మారెడ్డి గారు దానికి మొత్తానికి కారణం ఎకరాలు ఇస్తామని చెప్పడం జరిగింది. సొంత భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. నేను అన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ప్లేట్ ఫిరాయించాలి. ప్రతి రోజు పోలీసులు రావడం, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం, లేదంటే లాఠీ 6 నెలల లోపల నేను చేపించకపోతే ధర్నాకు వచ్చాను. గతంలో కూడా అదే ఇస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు దొంగలు ఉన్నారు, వాళ్ళకి స్కూళ్ళలో పెట్టించి మరి వాళ్ళ మీద ఎస్సీలో పెట్టించి కేసులు చేయండి. ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పి ఇప్పిస్తామని చెప్పారో, ఇప్పియకపోతే వాళ్ళ ఇంట్లో చుట్టూ మొత్తం ధర్నాలు చేసి ముక్కలు చేసి ఇప్పటి వరకు ఒక్కరిని కూడా భూ కబ్జేషన్లో రోడ్ మీద తీస్తారు. ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా జడ్చర్ల మండల కేంద్రంలో అయితే ఉన్నాం. ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో డికే అరుణమ్మ గారు గెలిచినప్పటి నుంచి బీజేపీ పార్టీకి సంబంధించిన పాజిటివ్స్ అనేది చాలా వేగంగా పరిగెడుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి స్థానికంగా జడ్చర్ల మండల్ ప్రెసిడెంట్ బీజేపీ పార్టీ రామకృష్ణ గారు అయితే మనతో ఉన్నారు. ఏదైతే జడ్చర్ల నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్య ఉదండాపూర్ ప్రాజెక్టు గురించి కానీ, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 17 నెలలు అయితే పూర్తిగా వస్తున్నది. ఈ 17 నెలల కాలంలో ఏవైతే అభివృద్ధి పనులు చేసిరా చేయలేదా, వాస్తవంగా ఎంతవరకు పురోగతి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజలు ఏదైతే ప్రజాపాలన అనే పేరుతో ప్రజాపాలన ఏదైతే కొనసాగుతుందో అది వాస్తవంగా పేరుకు తగ్గట్టు ప్రజలు యొక్క పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారా లేదా, సో ఏదైతే నూతనంగా మండల్ ప్రెసిడెంట్ పదవి ఏదైతే అధిరోహిస్తున్న రామకృష్ణ గారి మాటల్లో మనం క్షుణ్ణంగా వీటన్నిటిపైన ఒక క్లుప్తంగా వివరణాత్మకమైన వివరణ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఫస్ట్ కంగ్రాచులేషన్ అన్న మండల్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఏదైతే మొన్న జరిగిన మండల్ పోటీ నియామకంలో తీవ్రమైన పోటీ అయితే ఎదుర్కొన్నారు. సో ఈ పోటీలో ఫైనల్గా పార్టీ అయితే రామకృష్ణ గారి వైపే మొగ్గు చూపింది. సో ఎందుకని ఇంతమంది పోటీలో కేవలం రామకృష్ణ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? పార్టీ కోసం మేము స్వయశక్తుల ఫస్ట్ నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు కొంతమంది వ్యక్తుల త్రూలో పోయినా మేము మాత్రం పార్టీ పరంగానే పనిచేస్తున్నందుకు ఇప్పటి వరకు ఎన్నో ర్యాలీలలో ఏదైనా సరే ముంపు గ్రామం గురించి కానీ కొన్ని ధర్నాలు చేసి వీటిలలో ప్రత్యేకత పొందినందుకు, అలాగే మమ్మల్ని గుర్తించి బీజేపీ పార్టీ అనేది ఎప్పుడైనా ఒక కార్యకర్త కష్టాన్ని గుర్తించి పదవులు అయినా ఏదైనా గుర్తిస్తుంది. కాబట్టి మాకు డికే అరుణమ్మ గారు గుర్తించి మండలాధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. దీన్ని మా సాయశక్తులతో ఖచ్చితంగా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే విధంగా మేము పనిచేస్తామని చెప్తున్నాము. సో ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర పార్టీలు కావచ్చు, సెంట్రల్ పార్టీలు చాలా ఉన్నాయి. ఇన్ని పార్టీలు ఉండగా రామకృష్ణ గారు బీజేపీ అనే పార్టీని నమ్ముకొని ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? అందులో మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, నేటికి ఎక్కడ ఉన్నది, ఏంటిది అనేది వివరణగా. నేను 2008లో బీజేపీ పార్టీలో జాయిన్ అయినా. అప్పుడు రామ్మోహన్ అన్నగారు మమ్మల్ని జాయిన్ చేశారు పార్టీలో. చేసినప్పటి నుంచి మేము ఈ రోజు వరకు వేరే పార్టీలు మాకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్నో ప్రలోభాలు చూపించినా మేము లొంగకుండా ఈ రోజు వరకు పార్టీ జెండాను పట్టుకొనే పనిచేస్తున్నాము. మేము 2008లో జాయిన్ అయినప్పుడు పల్లెటూర్లలో బీజేపీ అంటే కూడా తెలియని పరిస్థితి. అంతకుముందు ఒకరో ఇద్దరో కార్యకర్తలు ఉండేవారు. మేము జాయిన్ అయినాక ప్రతి ఎలక్షన్లో కానీ, ప్రతి మీటింగ్లలో కానీ, ప్రతి విలేజ్ తిరిగి బీజేపీ పార్టీ ఇట్లా ఉంటుంది, మన మోడీ గారు ఉన్నారు పైన ఇట్లా వేస్తారు, మన దేశ రక్షణ కొరకై మోడీ గారు ఉన్నారు, మన రక్షణ కొరకై ఉన్నారు, కాబట్టి మనం బీజేపీలో నియమాలు చాలా బాగుంటాయి కాబట్టి పార్టీలో పనిచేయడానికి కార్యకర్తలు రావాలని ప్రతి విలేజ్ తిరిగి చేసినందుకు ప్రజల్లో బీజేపీ అంటేనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇంకా ఇప్పట్లో అప్పుడు జాయిన్ అయినామంటే ఇప్పటి వరకు మొన్న ఎలక్షన్లో కూడా మా ఆర్థిక పరిస్థితులు బాగలేక పార్టీలోకి రాండి, అమౌంట్ ఇస్తాం అది ఇస్తామన్నా కూడా ఈ రోజు కూడా లొంగకుండా మేము ఈ రోజు వరకు ఇదే పార్టీలో కొనసాగుతున్నాము. కొనసాగినప్పటికీ ఇన్ని రోజుల కష్టానికై
ఈరోజు మాకు మండలాధ్యక్ష పదవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అయితే స్థానికంగా అధికారంలో ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు. మరి ఆ టైంలో మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినప్పుడు పోయింటే బాగుంటుండే, కానీ ఒక పదవి వస్తుంది, మంచి ఆర్థికంగా కూడా స్థిరపడుతుంది చెప్పారు మాకు. మీరు బీజేపీలో ఏముంది, ఎవరు లేరు, మీ కార్యకర్తలే ఉన్నారు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా లేరు, వచ్చేయండి మా పార్టీలకు, మిమ్మల్ని స్టేషన్లలో అయినా ఎక్కడైనా ఏ విధంగా చూసుకునేవారు లేరు, మీకు ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేవాడే లేదు, మా పార్టీలకు రండి, డబ్బు ఇస్తాము, లేదంటే పదవులు ఇస్తామని చాలా చెప్పారు. కానీ ఏం చెప్పినా మేము బీజేపీ కోసమే పుట్టినాం, బీజేపీ కోసమే సచ్చే వరకు బీజేపీలోనే పనిచేస్తామని టీఆర్ఎస్ వాళ్ళకు కానీ ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళకు కానీ డైరెక్ట్ చెప్పడం జరిగింది. చెప్పినప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు మళ్ళీ అడగలేరు. ఎందుకంటే మేము కట్టర్ బీజేపీ కాబట్టి బీజేపీ కోసమే పనిచేస్తాము, మేము ఎప్పటికైనా బీజేపీలోనే కొనసాగుతాం. సో మళ్ళీ అడిగే ధైర్యం చేయలేదు, ప్రయత్నం చేయలేదు, మళ్ళీ అడిగే ధైర్యం వాళ్ళకి లేదు. ఆల్రెడీ కట్టారని మనము నిరూపణ అయిపోయింది కాబట్టి మనం ఎప్పుడు మళ్ళీ పార్టీలకు రాండి అని ఎప్పుడు అడగలేదు. సో ఏదైతే ప్రధాన సమస్య మీ యొక్క జీపీలో కావచ్చు, నియోజకవర్గంలో ప్రతి ఏదైనా సమస్య ముందుగా తీసుకుంటే నియోజకవర్గంలో ఉదండాపూర్ సమస్య గురించి ప్రతి రాజకీయ నాయకులు స్థానికంగా ఉన్నవాళ్ళు ఆ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు ఎన్నికలలో. మరి అలాంటి సమస్య ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఏదైతే భూ బాధితులకు ఉన్నదో గ్రామ బాధితులకు నిజంగా న్యాయం జరుగుతుందా? మీరు మొన్నటి వరకు కూడా నిరంతరాయంగా ఒక టెంట్ వేసుకొని నిరంతరంగా ప్రజల తరఫున కొట్లాడే ప్రయత్నం అయితే చేశారు. మరి వాటన్నిటికి సంబంధించి సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు. సరైన న్యాయం అంటే గత 10 సంవత్సరాల కింద కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష్మారెడ్డి గారు దానికి మొత్తానికి ప్రధాన కారకుడు ఆయన చెప్పడం ఏంటంటే, నేను వచ్చిన ఒక 2 సంవత్సరాలనే ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా, 1 టైం సెటిల్మెంట్, భూమికి తడి పొలానికి 6 లక్షలు, మిట్ట పొలానికి 5 లక్షలు, ఇల్లుకి వచ్చేసి కచ్చరాలు 3,000 అని చెప్పి అప్పట్లో చెప్పి వర్క్ చేయించినాక కొద్ది రోజుల తర్వాత ఆయనే ప్లేట్ ఫిరాయించిండు. చేయకపోతే మేము ధర్నా చేసినాం, ఫస్ట్లో 16 రోజులు చేసినాం. చేసినప్పుడు మేడం గారు వచ్చారు, మన జితేంద్ర రెడ్డి గారు అందరూ వచ్చి విరాళాలు కూడా ఇచ్చినాక లక్ష్మారెడ్డి కళ్ళబోలి మాటలు చెప్పి బీసీ లోన్లు 10 లక్షలు అవి ఇప్పిస్తా అని చెప్పేసి ఊర్లోకి వచ్చి మాట్లాడి అదేదో మేము ల్యాండ్లు ఆక్యుపై వాళ్ళకి చేస్తున్నామని చెప్పి సిగ్నేచర్లు పెట్టేయనిక చూస్తే అది చదివి ప్రజలకు చెప్పి ఇది ఇట్లుంది మనం దొంగ దెబ్బ కొట్టాలని చూస్తారని చెప్పేసి ఆపేసిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పి సర్వేలు చేయించారు. సర్వేలు 6 నెలలు ఇట్లా సంవత్సరం ఉంటే సర్వేలు ఇప్పటికీ 3వ సారి 4వ సారి సర్వే అయిపోయింది. సర్వేలు చేస్తున్నారు, ఫైనల్ రిసిప్ట్ ఇస్తున్నారు, సిగ్నేచర్ పెట్టించుకుంటారు, అయిపోయాయి. మన ఇప్పుడు కొత్తగా నూతన ఎమ్మెల్యే అమృత రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే, నేను మీ పక్షాన నుండి ఖచ్చితంగా పోరాడదామని చెప్పి ఆయన కూడా ఫస్ట్ మేము ధర్నా చేసినప్పుడు ర్యాలీ చేయడం జరిగింది, పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా విరాళం ఇచ్చినాక మేము మీ వైపు ఉంటాం, మీ పక్షాన ఉంటాం, ఖచ్చితంగా కొట్లాడదామని చెప్పారు. ఎలక్షన్ టైంలో కూడా మా ఊరికి వచ్చి మీరు పొలాలు ఆయన ఇవ్వలేని పరిస్థితి ఉన్నా కానీ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉన్నా నేను 500 ఎకరాలు ఇస్తానని చెప్పడం జరిగింది, సొంత భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. నేను 6 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తా, మీకు ఏవైతే ప్యాకేజీలు ఉన్నాయో అవి పెంచిస్తా, తర్వాత పొలానికి 6 లక్షలు ఇచ్చారు, 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. అన్నీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ప్లేట్ ఫిరాయించి 500 ఎకరాలు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసిండు. తర్వాత ఇప్పుడు ఏంది, మొన్న వచ్చిండు, మేము ధర్నా చేసినాం, మళ్ళీ చేపట్టినాం, వీళ్ళ నుంచి అయ్యేటట్లేదని ధర్నా చేపట్టినాం. 76 రోజులు చేస్తే ప్రతి రోజు పోలీసు వాళ్ళు రావడం, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం, లేదంటే లాఠీ చార్జ్ చేయడం అని చెప్పేది. మేము అది కొనసాగించలేని పరిస్థితి చేస్తే మా డీకే అర్ణమ్మ గారు ఉండి వాళ్ళు రైతుల పక్షాన కొట్లాడుతున్నారు, వాళ్ళు మీ పొలాల పైసలు ఏమంటలేరు, మీ ఇండ్లకి వెళ్ళి ఏమంటలేరు అని గట్టిగా చెప్పి పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళని రైతులని నిరసన తెలపనియండి, మీరు వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆ యాత్రని కొనసాగించినాం. ఆయన లాస్ట్కి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, మేము మొత్తం ప్యాకేజీ 25 లక్షలు ఇప్పిస్తా అని చెప్పిండు. చెప్పినాక ఎమ్మెల్యే కలవడం జరిగింది, డైరెక్ట్ పోయి కలిస్తే 25 లక్షలు రాదు, 16 నుంచి 18 లక్షలు వస్తాయని చెప్పిండు. తర్వాత స్ట్రక్చర్ వాల్యూ గురించి నాకు తెలియనే లేదు, ఎవరు చెప్పనే లేదని చెప్పిండు. చెప్తే మేము చెప్పినాం, స్ట్రక్చర్ వాల్యూ ఇట్లా ఉంది సార్, మాకు 10,000 వరకు ఇప్పుడు కొత్తగా కావాలి అంటే, సరే నేను మాట్లాడి చేపిస్తా అని చెప్పిండు. చెప్పినాక ఇదేంటి మొత్తం 1 టైం సెటిల్మెంట్ కావాలంటే కాదని చెప్పేసిండు. సరే కాదు అని చెప్తే, సార్ మీరు ఊర్లోకి వచ్చి టెంట్ దగ్గర వచ్చి, సరే మీరు ఎప్పుడు ఇస్తారు ఏమి ఇస్తారు చెప్పండి, ఇక్కడ ఇస్తాం, కానీ మీరు పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తే కాదు సార్ అని చెప్పినాం. ఊర్లోకి వచ్చినాక ఆయన ఏం చెప్తాడు, 6 నెలల లోపల నేను చేపిస్తా, చేపించకపోతే ధర్నా కూర్చుంటాను. గతంలో కూడా అదే చెప్పిండు,
ఒక మాట చెప్పిండి వెళ్ళిపోతూనే ఉన్నాడు. వెళ్ళిపోతే అట్లా కాదు సార్ అంటే బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా కల్పించాలి ఒక రాష్ట్రానికి అని చెప్తున్నాడు. చెప్తే ఏడే చెప్పారు నీకు, ఎవరు చెప్పారు, ఏ ఎంపీ మేడం చెప్పిందా లేకపోతే ఎవరైనా చెప్పిరా, మా కార్యకర్తలు చెప్పిరా, ఒకసారి వీడియో చూపించండి అని అడిగినాం. అడిగితే అట్లా కాదు చెప్పిరా అంటే, సరే సార్ మీరు ప్రత్యేక హోదా కావాలంటే ఢిల్లీకి పోయి ధర్నా అవుతాం పని, నేను 10,000 మందిని తెస్తే నువ్వు 10,000 మందిని తీసుకురా, ఎర్రగొండ పోయి ధర్నా అవుతామని చెప్పినాం సార్. చెప్తే అట్లా కాదు, ఇట్లా మీ బీజేపీ వాళ్ళు చెడగొడుతున్నారు అంటే, బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాత్రం నడుస్తుంది, ఆ ధర్నా కొనసాగించగలిగినాం. టీఆర్ఎస్ వాళ్ళు దొంగలు ఉన్నారు, ఇట్లా రాసుకున్నారు అది అంటే వాళ్ళని ఏరి పారేసేయమని చెప్పేసినాం. డైరెక్ట్ ముఖాముఖి వాళ్ళని ఏరి పారేసేయండి, వాళ్ళ మీద కేసులు చేయండి, జైల్లోకి పంపండి, ఇంకో దొంగతనాలు అట్లా వేయకుండా ఉంటుందని చెప్తే అది చేయకపోయి ఇది చేయకపోయి లాస్ట్ చెప్పి ఏం చేయకపోయి ఈ కాంగ్రెస్ లాస్ట్కి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించిండు. నిర్దాక్షిణంగా 4 ముండి బండ్లు ఆపుతుంటే పోలీసు వాళ్ళు హుడాహుడి వచ్చేసి ఇలా మామూలుగా డీసెంబర్ ఇలా గొర్రెలను వేసుకోపోయినట్లు వేసుకుపోయి ఇక్కడ స్టేషన్లో ఊకబెట్టారు. ఊకబెట్టిన తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ డే పోయి మాకు గొడవ మీతో ప్రత్యేకంగా కాదు, మేము ఊర్లో రైతుల కోసం కొట్లాడుతున్నాము, మా గ్రామ ప్రజల కోసం కొట్లాడుతున్నాము, ముంపు బాధితుల కోసం కొట్లాడుతున్నాము అని అడిగితే ఒక కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా విలేజ్లలో, వాళ్ళని పెట్టించి వాళ్ళకు కూలోళ్ళని పెట్టించి మరి వాళ్ళ మీద ఎస్సీలను పెట్టించి కేసులు చేయండి అనే విధంగా చేస్తే మేము ఎమ్మెల్యేతో ముఖాముఖి కాలేక గ్రామ ప్రజలకే ఇప్పేసినాం. సరే వీళ్ళు 6 నెలల లోపల ఇప్పిస్తామంటారు మీరు, వీళ్ళ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పియలేని పరిస్థితులు వస్తే 6 నెలల్లో మీరు ఏం చేస్తారో అది చెప్పండి అని చెప్తే మేము అప్పుడు ధర్నా తీద్దామని చెప్పాము. పొలాలు అయితే 25% ఉన్నాయి ఓన్లీ. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళే కేసులు ఉన్నాయి, 280 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళ పొలాలు వాళ్ళ నాయకుడు వచ్చింది కదా, వాళ్ళని నమ్మి తీసేయచ్చు కదా, కోర్టులోకి వెళ్ళి కేసులు తీసేసుకోవచ్చు కదా, తీసేసలే. అట్లా తీసేయకుండా వాళ్ళది నడిపిస్తున్నవారు వేరే పొలాలు తీపినకి రెడీ అయ్యారు. ఇప్పుడు రెడీ అయితే మేమేం చెప్పినాం, మా ఉదండపూర్ పొలాలు ఎంతవరకు ఉన్నాయో 7 గంటల మట్టి కూడా తీయొద్దు, ఆ తర్వాత మీరు పని అయినా స్టార్ట్ చేసుకుని మాకు డబ్బులు వచ్చినాకనే జరుగుతాం. 25% ఉన్నాయి, ఆ 25% 85% మందికి ఉపాధి చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ధర్నాకు మేము ప్రాజెక్టు వ్యతిరేకంగా కూర్చున్నామని చెప్పేసినాం ఎమ్మెల్యే కూడా. చెప్తే ఆ సైడ్ మొత్తం అదేం తీయకుండా ఆపేసింది పొలాలకు. కానీ మళ్ళీ నిన్న మొన్న ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సర్వే చేయించినాక ఇంకా కొత్త ఫైల్స్ తీసుకుంటున్నాడు, అబ్జెక్షన్ లెటర్లు తీసుకుంటుంటే అది సర్వే ఎన్నడు కంప్లీట్ అవుతుంది, ఆ డబ్బులు ఎన్నడు వస్తాయి, అసలు డబ్బులు వచ్చే మూమెంట్ కనబడతానే లేదు. మళ్ళీ నిన్న మొన్న మా ఊరు పెద్ద మనుషులు పోతే మళ్ళీ సర్వే చేయాలి, రీసర్వే, మళ్ళీ కాలయాపన 6 నెలల్లో 2 నెలలు అయిపోయింది, మళ్ళీ పొడిగించుకోనికే కాలయాపన వేస్తున్నారు. వీళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితులలో పొడిగించుకోనికే వేస్తున్నారు. డబ్బులు వస్తాయని అయితే మాకు ఎలాంటి నమ్మకం లేదు. కాకపోతే ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, ఒక స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి 6 నెలల లోపల ఆయనే వచ్చి ధర్నా కూర్చున్నాడు. ఆయన కూర్చోడు అనేది 6 నెలల తర్వాత చూస్తాం. 4 నెలలు టైం ఉంది. అప్పుడు ఇంతకుముందు అంటే మేము మామూలుగా ఉన్నాము, మామూలు కార్యకర్త ఉన్నప్పుడే కొట్లాడినాము. ఇప్పుడు నేను మండలాధ్యక్షుడు ఉన్నా, ఖచ్చితంగా 6 నెలల నాడు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పి ఇప్పిస్తామని చెప్పారో, ఇప్పియకపోతే వాళ్ళ ఇండ్ల చుట్టూ మొత్తం ధర్నాలు చేసి ముట్టడి చేసి, తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేసి, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. ఎప్పటి నుంచి ఈ ఉదండాపూర్ సమస్య దాదాపు 10 ఏళ్ళకు ఎక్కువైతుంది కదా, 14 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. 12 ఏళ్ళ నుంచి మొత్తం పొలాలు తీసుకుని లక్ష్మారెడ్డి ఏం చేసిందంటే, స్థానికం వాళ్ళది ఉన్నది కాబట్టి, ఎమ్మెల్యేలు సర్పంచ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు అంతా చెప్పి ఏదో చెప్పియండి అంటే, వీళ్ళు కూడా ప్రజలు మన ఊరోళ్ళని ముఖాలు చూడకుండా కూడా ఒక ఎమ్మెల్యేకు కొంగు కాచుకొని మొత్తం ఊరిని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. అప్పట్లో చేసిర్రు, ఇప్పుడు ముందరికి వచ్చిర్రు. ఇప్పుడు కూడా ఏ దానికి లొంగకుండా జనం గురించి ఆలోచించి పనిచేసే విధంగా కాంగ్రెస్ వాళ్ళన్నా మేము వచ్చినాక వేస్తాం అన్నారు. వచ్చినాక వీళ్ళన్నా కాలయాపన వేయకుండా ఏదో 1 టైం సెటిల్మెంట్ చేసి వెళ్ళిపోనికే రెడీగా ఉన్నాం. ఇన్ని రోజులు R&R ప్యాకేజ్ కాడ ప్రాజెక్టు బంద్ ఉన్న రోజులేమో పని స్పీడ్గా నచ్చింది. ఇప్పుడు రోజు చూస్తే బండ్లు ఆడ ఒక 50 బండ్లు ఉన్నతో 15 బండ్లు ఉన్నాయి అంతే. ఆ ప్లాట్లో కూడా స్పీడ్ అయితే లేదు, కాలయాపన చేస్తున్నారు అంతే. సో మరి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలో 6 గ్యారెంటీల గురించి కావచ్చు, స్థానికంగా జడ్చర్ల నియోజకవర్గంలో ఏదైతే ఇంతకుముందు జరిగిన భూ కబ్జాలు జరిగినాయి అని చెప్పేసి డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి వాటన్నిటికి సంబంధించి ఏమైనా వెలికితీత జరుగుతుందా, లేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకేమైనా చేస్తున్నారా? వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ 15 నెలల కాలంలో? భూ కబ్జాలు అయిన మాట వాస్తవం. స్థానిక ఎమ్మెల్యే గారు నోటి గుంటూ వచ్చిందంటే, ఒకరు కబ్జా చేసిందంటే వాడిని అరెస్ట్ చేయించాలి. చెప్పడం అనేది ఒకటి మాట దూర్స్ అవుతుంది. కానీ వీళ్ళు కబ్జా చేసిర్రు అన్నప్పుడు వాళ్ళని యాక్టిఫై చేసి వీళ్ళు చేసిర్రు అని చెప్పి గుంజుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా భూ కబ్జా చేసిన రోడ్డు మీకు తీసుకురాలి. 2 ఏళ్ళ దగ్గర వస్తుంది, తీసుకురాలి. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళ పార్టీ నాయకులతో కుమ్మక్కై నడుస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో 2 ఒకటే విధంగా వీళ్ళు కుమ్మక్కై నడుస్తున్నారు.
ఇంకా వెలికి తీయడానికి అవకాశం లేదు, తీయరు కూడా వీళ్ళు. ఇంకా 5 సంవత్సరాలైనా తీయరు. మీని మాటలు అంతే. ఏదో ప్రజలను నమ్మించి మోసపుచ్చే విధంగా మాత్రమే మాట్లాడుతున్నారు వీళ్ళు తప్ప. మా ఊర్లో కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంత తిన్నారు, ఎన్ని ప్యాకేజీలు అన్నీ ఉన్నాయి. డీటెయిల్స్ తీసి బయటకు తీసి వీళ్ళు ఇంత రాసుకున్నందుకు ఇన్ని రోజులు లేట్ అయింది, వీళ్ళు తీసేస్తాము, ఇప్పుడు వస్తాయి డబ్బులు అని చెప్పనీకే లేదు. కానీ ఏదో మాట వరుస చెప్పేస్తున్నారు, మీని మాటలకు నడుస్తుంది అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఇప్పుడు అదే ఉన్నది అంతే. ప్రతిపక్ష నాయకులని వీళ్ళు ఎంబడేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు తిరుగుతుంటే ఏమైతుంది, కాంప్రమైజ్ అయిపోయింది, మన ఇద్దరం ఒకటే అన్నట్టు అయిపోయింది. ఇక వెలుక తీయాల్సిన అవసరం లేదా, తీయరు కూడా. సో ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, అధికార పార్టీకి ఆపోజిట్గా కొట్లాడుతున్నది బీజేపీ పార్టీ. బీజేపీ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఎప్పుడైనా బీజేపీ మాత్రమే ప్రజల కోసం ఉంటుంది, అండగా ఉంటుంది, ప్రజల కోసం కొట్లాడుతుంది. దేశం కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ తప్ప వేరే పార్టీలు ఏవి కొట్లాడు. సో మరి స్థానికంగా 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు? స్థానికంగా 6 గ్యారెంటీలు అంటే నిన్న మొన్న వచ్చింది, అది ఏది ఇందిరమ్మ ఇల్లు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి మిగతా పార్టీలు ఇంతకుముందు వేరే పార్టీ వాళ్ళు అట్లా చేసి ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు అట్లా చేసి నెక్స్ట్ మా పార్టీ వస్తుంది, మేము అట్లా చేయాలా? అట్లా చేయకుండా గ్రామ ప్రజలు ఎవరు ఉన్నారో, బీద వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ చూసి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి ఇల్లు. ఇది ఇప్పుడు ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చి లేని వాళ్ళకి అది ఇస్తే ఏడైతే అట్లా కాదు కదా. సమాజం తీరు అనేది ఒక్క ఒంటి ఎద్దు పనిలాగా నడుస్తుంది. ఓన్లీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులకు స్వలాభాల కోసం పనిచేస్తున్నారు అంతే. ఇది వికాస్ యోజన ఉంది కదా, అది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటే మా ఊర్లో మొన్న వెరైటీ జరిగింది. పిల్లలు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్యాకేజీ 2021 ప్రకారం కట్ చేసారు. ఆ టైం వరకు కట్ ఆఫ్ డేట్. తర్వాత ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అంటే, నేను వచ్చినాక మొత్తం ఇప్పిస్తా, ఈ రోజు వరకు ఎవరికైతే ఏజ్ ఉందో అందరికి ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తా అని చెప్పిన ఆయన. మేము ధర్నాకు పిల్లల్ని యూత్ని పిలిస్తే మీకు ఆడికి వచ్చినాకో ఆ వికాస్ యోజన రాదు ధర్నాలో పాల్గొంటే అని మభ్యపెట్టి వాళ్ళ యూత్ను కూడా రాని పరిస్థితి భయపెట్టించింది. ఇప్పుడు అది ఐడెంటిఫై ఇప్పుడు June 2కు ఉంది కదా, అది వస్తుందా రాదా తర్వాత తెలుస్తుంది. మళ్ళీ దానిలో ఏదో సిబిల్ స్కోర్ అంటే, సిబిల్ స్కోర్ సామాన్య మానవుడు సిబిల్ స్కోర్ ఏడుంటుంది? లోన్లు కట్టలేక ఎగ్గొట్టుకొని ఉన్నారు అందరూ. సిబిల్ స్కోర్ ఏడంగా ఉంటుంది? లబ్ధి ఎట్లా అంటే ఉన్న వాళ్ళకే లబ్ధి జరిగే విధంగా ఉంది ఇది. 6 గ్యారంటీలు అంటే ఇదేది ఫ్రీ బస్సు వల్ల జనాలు కొట్టుకొని వస్తున్నారు రోడ్ల మీద. దానివల్ల ఉపయోగం రుణమాఫీ 2 లక్షలు అన్నారు. ఇప్పుడు సగం వాళ్ళకి అయింది, సగం వాళ్ళకి కాలేదు, అది ఫెయిల్. కరెంటు బిల్ ఉన్నది, అది సగం మందికి అయింది, అది కాలేదు. నాకు ఇప్పటివరకు కరెంటు బిల్ అది 0 బిల్లే కాలేదు. కాంగ్రెస్ దానివల్ల ఇంకా తీసుకోలేదు. నేను ఇంకా బీజేపీ లీడర్ అని మాకు కాలేదు. మేము అన్ని లెటర్ వేసాం. నాకు రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తే కూడా రానియలే. అలాంటి ఘోరమైన రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లో. నిజంగా అడ్డుపడుతున్నారా? నిజంగా అడ్డుపడితే రాలేదు. ఎంక్వైరీ చేయండి మీరు. నాకు ఇప్పటివరకు రేషన్ కార్డు ఉన్నది, మా పిల్లల పేరు లెక్కలు, మా అమ్మ నాది ఒకతోనే ఉన్నది, అట్లే ఉన్నది. కరెంటు బిల్ 0 కాదు ఇప్పటివరకు. మాకు ఆ లాభాలు ఏవైతే ఉన్నాయో అవి రావు మాకు. అసలు బీజేపీలో ఉన్నందుకు ఏ లాభాలు రావు మాకు. 3 నెంబర్లు వచ్చినాయి, 740, 738, 39, 40 యూబీఆర్ నెంబర్. బీజేపీ కూడా నెంబరే కట్ చేసి మొత్తం మీద. అయినా మేము దానికి ఏమి డబ్బులు వస్తాయని ఆశ లేదు. మేము వ్యక్తిగతంగా బతకానికి నేర్చుకున్నాము, పనులు చేసుకుంటాము. ఇప్పటివరకు మాకు పొలం ఉంది, అది చేసుకుంటాము, అదే విధంగా బతున్నాం. కానీ వీళ్ళ ఉచిత హామీల వల్ల అయితే ఈ రోజు వరకు ఎలాంటి లాభాలు అయితే పొందలే. ఇక పైన పొందుతామా లేదనేది మాత్రం గ్యారంటీ అయితే లేదు. సో మరి బీజేపీ మండల్ ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు బీజేపీ మండల్ ప్రెసిడెంట్ వరకు మీ యొక్క రాజకీయ ప్రస్థానం అయితే కొనసాగింది. ఒక మండల్ ప్రెసిడెంట్ అంటే మండల్ మొత్తం ఒక హెడ్ మీరు. అటువంటిది ఇప్పుడు మీ యొక్క కార్యాచరణ కావచ్చు, దండపూర్ కావచ్చు, మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా వారి ప్రశ్నించడం కావచ్చు, వారికి ఏదైనా తప్పు జరిగితే ప్రజల తరఫున మీరు కొట్లాడడానికి మండల తరఫున సిద్ధంగా ఉన్నారు. సో మరి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది అనుకోవచ్చు? ఇక పైన అన్ని ఊర్ల నుంచి కార్యకర్తలు బలంగా పనిచేయడానికే సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీల పైన, కాంగ్రెస్ పైన, టీఆర్ఎస్ పైన నమ్మకం పూరా కోల్పోయి బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ ఇప్పుడు వచ్చినా మా మినిమం ఒక 20-25 మంది సర్పంచ్లను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. క్యాండిడేట్లు కూడా రెడీగా ఉన్నారు. సర్పంచ్ మేము బీజేపీ నుంచి చేస్తాము, గెలుస్తామనే హోప్తో ఉన్నారు ఇప్పటికి కూడా. తర్వాత ప్రతి విలేజ్లలో కార్యకర్తలు చాలా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏ మీటింగ్ పెట్టినా, ర్యాలీ పెట్టినా చూస్తున్నారు. మొన్న జరిగిన పాల్గాం దాడిని చూస్తే ఆ దాడిలో ఎవరు కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదపలే, ఒక టీఆర్ఎస్ వాళ్ళు నోరు మెదపలే. ఓన్లీ బీజేపీ వాళ్ళు మాత్రమే వ్యక్తిగతంగా సింధూర్ ర్యాలీ పెడితే రాలేని పరిస్థితి కార్యకర్తలు, కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ. అది బీజేపీ వాళ్ళది అన్నట్టు. పార్టీ ఏ పార్టీలకు లేకుండా ఓన్లీ దేశం కోసం అని పెడితే కూడా రాలేని పరిస్థితిలో ఇప్పుడు ఈ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అట్లా ఉన్నారు.
సో ఫైనల్గా ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీ డికే అరుణ గారు ఉన్నారో, సో మీకు కావచ్చు మీ మండలానికి సంబంధించిన కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి కానీ సమస్య పరిష్కారం విషయంలో అందుబాటులో ఉంటారా? డీకే అరుణమ్మ గారు ఖచ్చితంగా మాకు ఏ సమస్య వచ్చినా మేము ఉదండపూర్కి 2 సార్లు పిలిపించినాం. చిన్న సమస్య ఇట్లా ఉంది మేడం అంటే మేము ఫోన్ చేయడమే ఆలస్యం, మేడం వచ్చేస్తుంది. ఏ ఊర్లో అయినా సరే ఏ సమస్యలు ఉన్నా ఆమె తీర్చడానికి సిద్ధంగా ఉంది. ఫుల్ టైం ఇచ్చి నియోజకవర్గం మొత్తం తిరుగుతుంది. ఆమె నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ మొత్తం తిరుగుతుంది. ఇంతకుముందు మాకు ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేదు, చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఒక ఎంపీ ఉన్నందుకు మాకు కొండంత అండగా ఉంది. ఇప్పుడు ఆమె ఒక్కటి లేకుంటే ఈ రోజుల్లో ఈ కాంగ్రెస్ ఇంకెన్ని అరాచకాలు చేస్తున్నాం మా పైన. ఆమె ఉన్నందుకు ధైర్యంగా మేము ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతాం. ఈ ప్రతిపక్షం మీద ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇది ఏదైతే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రామకృష్ణ గారి మాటలు అయితే తోటల్లా వెళ్తున్నాయి. సో ఏదైతే ఒక సామాన్య కార్యకర్త నుంచి నేడు ఒక మండల్ ప్రెసిడెంట్ పదవిలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన గురించి కావచ్చు, ఏదైతే ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల యొక్క సమస్యలపైన, అదేవిధంగా మండల వ్యాప్తంగా కావచ్చు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక ముందు కూడా ఇంకా 3 సంవత్సరాలు మిగిలినట్లయితే కనిపిస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలున్నా ప్రజల తరపున, కార్యకర్తల తరపున నిరంతరం కొట్లాడడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది.